వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ప్రధానంగా గమనించుకున్నట్లయితే, ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తముగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురువు మిథున రాశిలో, కేతువు సింహరాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీనరాశిలో కుజ బుధ శనిగ్రహ ప్రభావము, మేషరాశిలో రవి, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ప్రధానంగా గురుగ్రహ సంచార ప్రభావం వలన అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు పొందుతారు. వాస్తవంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా అధిగమించగలిగే దైవశక్తి మీ వెంట ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇక రవి మేషరాశిలో సంచారం చేస్తున్నట్టు ప్రభావమే. దైవబలం అనుకూలంగా ఉంది, కానీ రవి మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ 30వ తారీఖు వరకు కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం, అంటే ఉద్యోగ భద్రత ఉండదేమో, దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ప్రతిరోజు కూడా పరీక్షలాగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నము చేస్తే ఉద్యోగస్తులకి ఏ ఇబ్బంది ఉండదు. అయితే నిరుద్యోగస్తులు మాత్రం ఉద్యోగ లభించడానికి బాగా కష్టపడాలి, శ్రమ కోర్చాలి, తప్పదు. ఇక శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం, ఈ కారణం చేత సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి, వీళ్ళ మధ్య కొంత చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పెద్దదిగా జరగకుండా చూసుకునే బాధ్యత మీది. అంతే తప్ప ఇబ్బందికర పరిస్థితులు, ఎదుటి వాళ్ళతో ఎవరితో కలిసి పని చేస్తుంటాం వాళ్ళతో చిన్నపాటి మాట విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక కుజగ్రహ ప్రభావం కూడా అక్కడే ఉన్నటువంటి ఈ కారణం చేత మీకు ప్రధానంగా పౌరుషం అధికంగా వస్తుంది, కోపం అధికంగా ఉంటుంది. జాగ్రత్తలు పాటించండి. మీలో మీకు తెలియని ఉత్సాహము, నన్ను మించిన వాళ్ళు లేరు అనే ఒక సందర్భాలు రావడం, అహం అనేటువంటిది పెరగడం, ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు కుజగ్రహ ప్రభావం వల్ల వస్తుంది. కోపం అధికంగా ఉంటుంది, జాగ్రత్తలు పాటించండి. ఇక బుధగ్రహ సంచార ప్రభావం కనుక చూసుకున్నట్లయితే, ఈ బుధుని యొక్క ప్రభావం కూడా మీనరాశిలో ఉన్నటువంటి కారణం, రాశ్యాధిపతి. కాబట్టి ఎవరు డబ్బు వచ్చి అడిగినా డబ్బులు ఇవ్వకండి. ఆ డబ్బు ఇచ్చారా మీది కాదు అనుకోండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ చేసే వ్యవహారాల్లో వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ధనముతో కూడుకున్నటువంటివి ఏవి కూడా మీకు ఇప్పుడు ఈ 15 రోజుల పాటు అనుకూలముగా ఉండదు. కానీ శుక్రగ్రహ సంచార ప్రభావము మీకు ప్రధానంగా 19వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. 19 తర్వాత 20వ తారీఖు నుంచి స్త్రీలతో కాస్త జాగ్రత్తలు పాటించాలి. అయితే రాహు అనుకూలంగా ఉండడం, అన్ని విధాలుగా శత్రువులపై విజయాన్ని పొందడం, శత్రువు అంటే సమస్యలు, విజయాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కేతు యొక్క స్థితిగతి ప్రభావం చేత కొన్ని తెలియని ఆటంకాలు మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇంతకుముందుగా చెప్పుకున్నట్లుగా దైవానుగ్రహముతో, ఆత్మవిశ్వాసముతో ముందడుగు వేయండి. తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి శుభ ఫలితాలే ఈ యొక్క
ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఉండబోతుంది. గ్రహాల స్థితిగతులు సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఏప్రిల్ 20 అక్షయ తృతీయ చేసేటువంటి చిన్న పూజ దానము కోటి రెట్ల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫలితం అందరికీ అందించాలని, నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా మీకు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏప్రిల్ 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1 వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రము, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో కూడా మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలాంటి ఫలితాలు, మంచి చెడు, ఆదాయము, వ్యయము ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీలలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టములున్నా, ధనపరమైన సమస్యలు ఎన్ని ఉన్నా కన్యారాశిలో జన్మించినటువంటి వారు ఆర్థిక పరంగా బలంగా ఉంటారు. అవసరాలకి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనము చేకూరుతుంది. కాస్త బయటపడతారు, ఆనందంగా ఉంటారు అని చెప్పవచ్చు కొంతవరకు. ఇక 18, 19 తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగములో చేయని తప్పుకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండండి. అధికారులతో, ఉన్నత అధికారులతో మీరు లౌక్యంతో వ్యవహరించండి. ఇక 20, 21వ తేదీల్లో గమనించుకున్నట్లయితే ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు చర్చకు వస్తాయి. అలాగే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంతవరకు జరుగుతాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, మరియు మీరు సంపాదించుకున్న సొమ్ము ఖర్చు అయ్యే అవకాశం గోచరమవుతుంది. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇక 22, 23, 24, 25 ఈ తేదీలలో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్థితిగతులు కలుగుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా సంతోషముగా కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం గోచరమవుతుంది. పెద్దల ఆశీర్వచనాలు, దేవాలయ సందర్శనం మరియు పీఠాధిపతుల యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఇక 26, 27వ తేదీల్లో అనుకోని విధముగా ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైన ప్రశాంతత ఉండదు. ఏదో ఒక ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు జాగ్రత్తలు పాటించండి. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇక 28, 29, 30 తేదీల్లో కుటుంబ సభ్యులతో, మిత్రులతో ఆనందంగా గడిపే అవకాశాలు గోచరమవుతాయి. బాధ్యతాయుతమైనటువంటిగా వ్యవహరిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం కూడా బాగుంటుంది. ఏతావాత అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. కన్యారాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారికి అర్చన జరిపించండి. అవకాశం ఉంటే అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తేదీన, మే 1 వైశాఖ పౌర్ణమి తేదీన మన పీఠమాధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా జీవనాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు కర్కాటక రాశికి చెందినవారుగా అవుతారు. ఇక గమనించుకున్నట్లయితే గురువు మిథున రాశిలో, శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారము, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజుడు, బుధుడు, శని, అలాగే మేషరాశిలో రవి సంచార ప్రభావం. వెరసి చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావాలు అనుకూలముగా లేవు.
ఈ కారణం చేత ప్రధానంగా ఒక మాయలాగా ఉంటుంది. అన్నీ జరుగుతున్నట్టుగానే ఉంటాయి, కానీ ఏదీ జరగకుండా ఉంటుంది. అన్నీ దగ్గర దాకా వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. సమస్యలు అనేటువంటివి ఎప్పుడూ కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి తరచూ స్నేహితుల్లాగా కనబడుతూ ఉంటుంటాయి. అయితే గ్రహాల యొక్క స్థితిగతులని బట్టి మనం చూసుకున్నట్లయితే రవి మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణము చేత ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించి తీరుతుంది. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాలలో భద్రత పెరుగుతుంది. ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ప్రధానంగా గమనించుకున్నట్లయితే కోరుకున్న చోట బదిలీలు పొందే అవకాశం ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం పొందుతారు. వ్యాపారస్తులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు రావాల్సినటువంటి బిల్స్ శాంక్షన్ అయ్యే అవకాశం గవర్నమెంట్ వ్యాపారస్తులకి ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుజ సంచార ప్రభావం వలన ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు మీకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి వాటిని మీరు సావధానంగా పరిశీలించి పరిష్కరించుకునే విధంగా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకోండి. అయితే బుధగ్రహ సంచార ప్రభావము మీకు అనుకూలంగా లేని కారణం చేత స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు మీరు వాయిదా వేసుకోవడమే మంచిదని గమనించాలి. ఎవరైనా అప్పు అడిగారా, మీరు ఆ ఇచ్చిన అప్పు మళ్ళీ మీరు తిరిగి పొందలేరు. శని మీనరాశిలో సంచార ప్రభావం వలన నామమాత్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పెద్దగా ఇబ్బందులు ఉండవు. మంచి చెడు సరి సమానంగానే ఉంటాయి. అయితే శుక్రగ్రహ సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ప్రధానంగా 19వ తారీఖు వరకు కూడా స్త్రీపరమైన విద్వేషాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 3 రోజుల పాటు 16, 17, 18, 19 ఈ 4 రోజుల పాటు కాస్త జాగ్రత్త పడించండి. ఆడవాళ్లతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి చాలు. 20వ తారీఖు నుంచి శుక్రుడు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అయితే గురువు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అయితే అవన్నీ కూడాను సద్వ్యయమే అవుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. అలాగే మీరు వాలంటరీగా సర్వీస్ చేస్తారు. ఎన్జిఓలకు ఏదైనా సహాయ సహకారాలు అందించడము, ఉచిత సేవలు అనేటువంటివి మీరు చేస్తారు. ఏతావాత గమనించుకుంటే సాధారణమైనటువంటి పరిస్థితులే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి కలుగుతాయి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి కాస్త ప్రయత్నము బాగా చేస్తే ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకి అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటిది. చదువు బాగా చదువుకుంటారు, కానీ ఎగ్జామ్స్ టైంలో జ్ఞాపకశక్తి లోపించడం, మర్చిపోవడం, తద్వారా కొంత నిరుత్సాహానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి భవిష్యత్తు మే నెలలో మారే గ్రహ సంచార ప్రభావం కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. గర్భవతులైనటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాలుగా స్త్రీలకి సహాయ సహకారాలు చక్కగా ఈ యొక్క 20వ తారీఖు నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి చాలా మటుకు అనుకూలంగా ఉండబోతుంది. ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు. ఇక 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన జీవితంలో మంచి చెడు మానసికమైనటువంటి పరిస్థితి, ఖర్చులు ఆదాయాలు ఎలా ఉంటాయో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ. ఈ రోజున చేసినటువంటి దానము, పూజ అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజున నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్రహోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 19వ తారీఖు రాత్రి 9 గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు గోత్రనామాదులు. అలాగే మే 1వ తారీఖు రోజున వైశాఖ పౌర్ణమి రోజున కూడా ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలే జరపబడతాయి. ఇక
గమనించుకున్నట్లయితే ప్రధానంగా 16, 17 తేదీల్లో గనక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త చర్చోపచర్చలు జరుగుతాయి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 18, 19, 20, 21 తేదీల్లో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట ఆనందకరమైనటువంటి వ్యవహారం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఆదాయం కూడా చక్కగా ఉంటుంది. ఖర్చుకు మించినటువంటి లాభములు కలుగుతాయి. ఆదాయ వనరులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 22, 23 తారీఖుల్లో ఉన్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. పెద్దల యొక్క మాట పెడచెవిని పెట్టడం ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అనవసరమైన ప్రయాణాలు జరుగుతాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక 24, 25 తేదీల్లో విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకొని బాధ్యతల్ని మీరు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ధన సంపాదనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఆదాయం చక్కగా ఉంటుంది. 26, 27 తేదీల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కాస్త వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి లౌక్యముతో మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇక 28, 29, 30 తేదీల్లో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రాని బాకీలు వసూలు అవ్వడం, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా ఇతరుల యొక్క సహాయ సహకారాలు అందడం ద్వారా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. ఇక గమనించుకున్నట్లయితే సాధారణం కంటే కాస్త దిగువ స్థాయి శుభ ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఒక ఉద్యోగ వృత్తి వ్యాపారస్తులకి అనుకూలము తప్ప మిగతా వ్యవహారాల్లో అనుకూలత లేని కారణం చేత దైవానుగ్రహం కోసం ప్రతిరోజు కూడాను చంద్రశేఖర అష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలన్నీ తీరుతాయి. ముఖ్యంగా ఏలిన నాటి శనిలో అష్టమ శని ప్రభావం కూడా ఉండడం ఈ యొక్క సింహరాశి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి అవకాశం ఉంటే తైలాభిషేకాన్ని జరిపించుకోండి. ఇక దైవానుగ్రహం అనుకూలంగా ఉండాలి. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో ఏప్రిల్ 20వ తారీఖు రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మరియు మే 1వ తారీఖు రోజున జరిగే వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం ఉన్నటువంటి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.